నమస్తే. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యొక్క వ్యవహారం ఇప్పుడు పార్టీలో తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన గెలిచి ఈరోజు నిర్వహిస్తున్నటువంటి అసెంబ్లీలో ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొనలేదు. పాల్గొనకపోగా ఇక నేను అసెంబ్లీకి రాను, అసెంబ్లీ గడప దొక్కను, అసెంబ్లీ గేటు కూడా తాకను అని చెప్పేసి నేను ఈరోజు అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి ఆయన శపథం చేయడం జరిగింది. సో కోమటిరెడ్డి వ్యవహారం మనం గత కొంతకాలంగా చూసుకుంటా ఉన్నాం. సో ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎవరైతే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వ్యవహార శైలి పట్ల కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల పట్ల ఆయన కొన్ని హాట్ కామెంట్లే చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే కంటే ముందు నాకు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చిండ్రు. దాంట్లో భాగంగానే మంత్రి పదవి ఆఫర్ కూడా చేసిండ్రు. ఇది మొదటి వాదన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిది. సో దీంట్లో భాగంగానే నన్ను మోసం చేసిండ్రు, ఇచ్చినటువంటి మాటకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి లేదు. మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు నాకు మాట ఇచ్చినప్పుడు, బట్టి విక్రమార్క ఉన్నాడు, ఇంకా కొంతమంది నాకు మాట ఇచ్చి అలా తప్పిళ్ళు అన్నటువంటి భావనను వ్యక్తపరుస్తూ నేను నియోజకవర్గ ప్రజలతో ఉంటాను, నాకు మంత్రి పదవి కూడా లేకపోయినా పర్వాలేదు, కానీ మంత్రి పదవి వచ్చినట్టయితే ఇంకా ఎక్కువ నిధులు తీసుకొని వచ్చి నేను అభివృద్ధి చేసుకోవడానికి వీలుంటుందని చెప్పేసి ఆయన గతంలో మాట్లాడడం జరిగింది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 20 నెలలుగా ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వంలో దరిదాపుగా 10-15 సార్లు ఆయనే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కొంత విమర్శిస్తూనే వస్తూ ఉన్నాడు. సో మొన్న ఇది క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయినటువంటి మల్లు రవి సైతం కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కొంత సున్నితంగా హెచ్చరించడం జరిగింది. అంటే పార్టీ లైన్ను దాటొద్దు, పార్టీ లైన్ను దాటినట్టయితే ఎవరికైనా కానీ ఒకే రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి, ఒకే రకమైనటువంటి పనిష్మెంట్ ఉంటుందని చెప్పేసి ఒక పక్కన హెచ్చరించినప్పటికీ ఈరోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హార్డ్ కామెంట్ చేయడం జరిగింది, నేను అసెంబ్లీకి రాను అని. ఒక ప్రత్యేకమైనటువంటి సెషన్ నడుస్తూ ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు పైన ఇలా ఒక సెషన్ నడుస్తూ ఉంటే ఆయన అసెంబ్లీ కూడా వెళ్ళలేదు. వెళ్ళకపోగా నేను రాను అని చెప్పేసి అసెంబ్లీ ముంగట ఉన్నటువంటి గన్ పార్క్ దగ్గరికి వరకు వెళ్ళిండు. కానీ గన్ పార్క్ దగ్గరికి వెళ్ళిండు జస్ట్ 100-200 మీటర్ల దూరం, 100 మీటర్ల దూరం కూడా ఉండదు అసెంబ్లీకి గన్ పార్క్కి. సో అక్కడికైతే వెళ్ళగలిగిండు, కానీ అసెంబ్లీలోకి మాత్రం పోలేదు. సో ఇదంతా కూడా ఒక రకంగా ఆయన పైన చర్చ జరగాలి, మరోసారి ఆయన నిరసన గలహాన్ని వినిపించేందుకు ఇలా గన్ పార్కును వేదికగా చేసుకున్నట్టు మనకు అర్థమవుతా ఉన్నది. మరి ఇన్ని రోజులు పోయినటువంటి గన్ పార్క్కి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడే అమరులు గుర్తొచ్చిందా? ఇప్పుడే అమరుల యొక్క త్యాగ ఫలితాలు ఈయన గుర్తొచ్చినాయా? సో అమరుల యొక్క స్తూపం అంటే నాకు దేవాలయంతో సమానమని, మరి ఆ దేవాలయానికి ఎందుకు పోలేదు మరి ఇన్ని రోజులు? ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూ వస్తారు, గన్ పార్క్ దగ్గర చేసినట్టయితే ఇంకా కొంత మీడియా దృష్టిని అటువైపు మళ్లించవచ్చు అన్నటువంటి ఒక ప్రయత్నం చేసిందనేది మనకు దీని ద్వారా అర్థమైపోతా ఉంది. అది తేట తెల్లమైపోయింది. మరి ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏమైనా ఆయన పైన చర్యలు తీసుకునేందుకు ఏమైనా సిద్ధం ఉంటుందా? లేకపోతుంటే ఆయనంతా ఆయనే పదవిని కూడా త్యాగం చేసేందుకు వెనకాడడా? నేను ప్రజలతోటే ఉంటాను, నేను మునుగోడు ప్రజలతోటే ఉంటాను, మొన్న జరిగినటువంటి మెదక్ హ్యాండ్ కామారెడ్డిలో జరిగినటువంటి వరద నష్టం ఏదైతే ఉందో దాన్ని పరిశీలించడానికి తన అనుచర గలంతో నేను బయలుదేరబోతా ఉన్నానని చెప్పేసి కూడా ఆయన ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళతోటి కాదు, కేవలం ఆయన అనుచర గణంతో ఈ పర్యటనకి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. సో మొత్తానికి ఆయన వ్యవహారం చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీతోటి తెగతెంపులు తెంపుకోవాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకొక 3 పదవులు ఖాళీగా ఉన్నాయి, మంత్రి పదవులు. ఈ 3 కనుక ఫిల్ చేస్తే ఆ 3 కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు కనుక లేకపోతే అవుట్ రైట్గా ఆయన డిసిజన్ తీసుకుంటాడే. కానీ ఇప్పుడు ఇంకా 3 పదవులు ఖాళీ ఉన్నాయి కాబట్టి ఆయన ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఒక పక్కన నిరసన గలాన్ని వినిపిస్తూ ఉన్నాడు, ఇంకొకరి పైన విమర్శలు చేస్తూ ఉన్నాడు. మరో పక్కన మొన్నటి వరకు ఒక 20 మంది ఎమ్మెల్యేలతో ఆయన రహస్యంగా సమావేశం అయింది అన్నటువంటిది వార్త కూడా బయటకు వచ్చింది. దానిపైన ఆయన క్లారిటీ ఇచ్చిన నాకేం సంబంధం లేదు, నాకు దీనిపైన అటువంటి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేటువంటి పడగొట్టేటువంటి ఆ ప్రయత్నం నేను చేయట్లేదు, నాకు కొంత వాళ్ళు దగ్గరగా ఉన్నారు కాబట్టి మాట్లాడుకున్నటువంటి ప్రయత్నం చేసినామని చెప్పేసి కొంత దాన్ని సమర్థించుకున్నటువంటి ప్రయత్నం చేసిండు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏదో చేయబోతా ఉన్నాడు, పార్టీలోనే ఉంటూ పార్టీని నష్టపరిచేటువంటి విధంగా ఆయన ప్రవర్తన, ఆయన తీరు ఉంది అని చెప్పేసి అధిష్టానం ఇప్పటికే గమనించినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో ఈ వ్యవహారం తర్వాత ఒక పక్కన ఇంత పెద్ద ఎత్తున డిస్కషన్ అవుతూ ఉంటే అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు రాలేదనేది కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా చర్య ఉంటుంది. ఖచ్చితంగా కూడా ఒకవేళ ఫీవర్గా ఉంటేనో హెల్త్ బాగాలేకపోతేనో
విదేశాలకు పోతేనేమో రాలేదంటే అదొక తీరు ఉంటుంది. కానీ అసెంబ్లీ ముందు దగ్గరికి వచ్చి, అసెంబ్లీ ముందున్నటువంటి గన్ పార్క్ దగ్గరికి వచ్చి, అమర్ల స్తూపానికి దగ్గరికి వచ్చి మీడియాతో మాట్లాడి, మీరు అసెంబ్లీలోకి రాను అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయిందంటే ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది కదా. సో ఇది కాంగ్రెస్ పార్టీని, అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేదన్నటువంటి విధంగా ఇలా కూడా కొన్ని కామెంట్లు కూడా చేయడం జరిగింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భౌతవ్యం మరి ఏముంటుంది? కేవలం మంత్రి పదవి కోసమే ఆయన ఇన్ని ఎత్తులేస్తా ఉన్నాడా, ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడా, లేకపోతే నిజంగా ప్రజల మీద, మునుగోడు ప్రజల మీద ప్రేమతోటే ఆయన ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడా? మరి మంత్రి పదవి వస్తేనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటాం అని చెప్పేసి అంటే 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా మంత్రులే కావాలి. సో ఇది ఆయన మాట్లాడినటువంటి మాటలు. ముఖ్యంగా ఇగో, మళ్ళీ నేను అసెంబ్లీకి రాను, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ కాంగ్రెస్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూటే సపరేటు. గత కొంతకాలంగా సొంత పార్టీ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఆయన తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అసెంబ్లీకి రానని సెన్సేషనల్ కామెంట్ చేశారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తన మద్దతుదారులతో గన్ పార్క్ వద్దకు చేరుకున్న రాజగోపాల్ రెడ్డి అక్కడ మీడియాతో మాట్లాడారు. రోజు అసెంబ్లీ తర్వాత మళ్ళీ అసెంబ్లీకి రానని చెప్పారు. ప్రజలు వరద కష్టాల్లో ఉన్నారని, వారికి అండగా ఉండాల్సిన సమయం ఇది అన్నారు. కామారెడ్డి ప్రాంతంలో వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తన అనుచరులతో పాటు ఆ ప్రాంతంలో పర్యటించి వారికి అండగా ఉంటానని చెప్పేసి, అమరవీరుల త్యాగాలతోనే తెలంగాణ ఏర్పాటైందని, అమరవీరుల స్తూపం అంటే తమకు గుడితో సమానమన్నారు. అమరవీరుల స్తూపం వద్దకు రావడానికి ప్రత్యేక కారణం అంటూ ఏమి లేదు. ఉంది, ప్రత్యేక కారణం ఎందుకు లేదు? ప్రత్యేక కారణం ఉండే వచ్చిన అమర స్తూపం దగ్గరికి. ఎందుకంటే అసెంబ్లీ ముంగట ఉన్నది కాబట్టి, సో అటు అక్కడే మీడియా అంత ఉంటుంది కాబట్టి అట్లా డైవర్షన్ పాలిటిక్స్ కదా ఇదంతా. సో ఇటువైపు కూడా రావాలి, అసెంబ్లీ దగ్గరికి వెళ్ళింది కానీ లోపలికి రాలేదన్నటువంటి ఒక చర్చ నడవాలి కదా. సో అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళిందని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే గత కొంతకాలంగా సొంత ప్రభుత్వాన్ని, పార్టీని టార్గెట్ చేస్తున్న ఆయన ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు తన అనుచరులతో కలిసి రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నది. తనకు మంత్రి పదవి హామీ ఇచ్చి మోసం చేశారని తొలుత ఆవేదన వ్యక్తం చేసిన రాజగోపాల్ రెడ్డి ఆ తర్వాత మునుగోడు నియోజకవర్గానికి నిధులు ఇవ్వట్లేదని బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఇక నిన్న ఆయన కూడా రీజనల్ రింగ్ రోడ్డు రైతుల పక్షాన తాను నిలబడతానని భరోసా ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న నేను ప్రజల పక్షమేనని చెబుతున్న రాజగోపాల్ రెడ్డి ఓవైపు సభలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం రిపోర్టు పైన ప్రత్యేక సెషన్ నిర్వహిస్తుంటే ఈ సమావేశాలకు తాను హాజరు కావడం లేదని చెప్పడం కొత్త చర్చకు దారి తీయడం జరిగింది. ఇక నేను అసలే రాను అసెంబ్లీకి, ఇక నేను వచ్చేటువంటి పరిస్థితి ఉండదు, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అని చెప్పేసి ఆయనే అక్కడి నుంచి అట్టే వెళ్ళిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. మరి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూసుకుంటుంది? కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 1-2 సార్లు హెచ్చరించినప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ, సో కొంత కాంగ్రెస్ పార్టీని నష్టం చేకూర్చేటువంటి విధంగా ఉన్నటువంటి ఆయన వ్యాఖ్యలు కావచ్చు, ఆయన చేసేటువంటి వ్యవహారం పట్ల మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటుంది, అలాగే క్రమశిక్షణ కమిటీ ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటుంది అనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఆయన అసెంబ్లీకి రాను అంటే మరి ఏమైనా ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తాడా, లేకపోతే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడా అనేది మనం అతి త్వరలో చూడబోతా ఉన్నాం.